నమస్కారం ఏకే న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఘనంగా జరిగిన రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు శివారు కాలనీలకు ట్యాంకర్ ద్వారా మంచినీటి సరఫరా ప్రారంభించిన నాగసరపు రామారావు ఆర్టీసీ యాజమాన్యం వైఖరికి నిరసనగా కార్మికుల ధర్నా తెనాలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన తెలుగు యువత జగన్ ఆస్తులపై సిబిఐ దాడులకు నిరసనగా ఈ నెల 21 ఆదివారం నాడు 12 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 67వ జయంతి వేడుకలను పట్నంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి స్వగృహంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని ఘనంగా జరిపారు. అవినీతి గురించి టీడీపీ నాయకులు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. రాష్ట్రంలో అవినీతికి ఆద్యులు టీడీపీ నాయకులని, ముందుగా వీరిపై సిబిఐ విచారణ జరపాలన్నారు. వైఎస్పై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని తగ్గించేందుకు జగన్పై నిందలు మోపి సిబిఐ దాడులు చేయిస్తున్నారన్నారు. స్థానిక శివ గెస్ట్ హౌస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. పట్నంలోని శివారు కాలనీలకు ట్యాంకర్ ద్వారా మంచినీటి సరఫరా చేసే కార్యక్రమాన్ని శ్రీ సుబ్బరాయ శ్రేష్ఠి ధర్మచల్వేంద్రం ప్రారంభించింది. మేనేజింగ్ ట్రస్టీ నాగసరపు రామారావు వాటర్ ట్యాంకర్ను ప్రారంభించారు. దీంతో పాటు మార్చురీ బాక్స్ కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా అందించనున్నట్టు నాగసరపు రామారావు తెలిపారు. శ్రీ సుబ్బరాయ శ్రేష్ఠి ధర్మచల్వేంద్రం ఆధ్వర్యంలో కాలనీలకు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేసే కార్యక్రమాన్ని మేనేజింగ్ ట్రస్టీ నాగసరపు రామారావు ప్రారంభించారు. అన్నా హజారే దీక్షకు మద్దతుగా కాకుమాను ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు పట్టణంలో ప్రదర్శన నిర్వహించి దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. అన్నా హజారే దీక్షకు మద్దతుగా పల్నాడ్ రోడ్లో కాకుమాను ఫౌండేషన్ చేపట్టిన దీక్షా శిబిరం 3వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ యాజమాన్య వైఖరికి నిరసనగా కార్మికులు డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. యాజమాన్యం తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా వ్యవహరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఏపీఎస్ఆర్టీసీ తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ఆర్టీసీలోని కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. బరంపేట ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ నెల 21వ తేదీ నుండి 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ఇస్కాన్ మందిరంలో నిర్వహించనున్నారు. ఈ నెల 21వ తేదీన బరంపేటలోని రాధాగోవింద మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభమవనున్నాయి. రాష్ట్ర అర్చక సంక్షేమ నిధిని 70 కోట్ల నుండి 200 కోట్ల రూపాయలకు పెంచాలని శ్రీ ఆంధ్ర రాష్ట్రీయ ఆదిశైవ అర్చక సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. స్థానిక పాతూరు శివాలయంలో జరిగిన సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లిపర పూర్ణచంద్రరావు అధ్యక్షతన వివిధ తీర్మానాలు ఆమోదించారు. అర్చకులకు ప్రతి నెలా పడితరం క్రింద 3,000, జీతం 5,000 చెల్లించాలని శ్రీ ఆంధ్ర రాష్ట్రీయ ఆదిశైవ అర్చక సంఘం నాయకులు కొల్లిపర సుబ్బారావు, రొంపిచెర్ల ఆంజనేయులు, రుద్రపాక రత్నాకర్రావు. భారతరత్న భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పుట్టినరోజు ఆగస్టు 20. దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆగస్టు 20వ తేదీన సద్భావన దివస్గా పాటిస్తున్నారు. తన తమ్ముడైన సంజయ్ గాంధీ మరణానంతరం తన తల్లి ఇందిరాగాంధీ అభిమతం ప్రకారం తెనాలిలో మున్సిపల్ సిబ్బంది ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తెలుగు యువత నాయకులు తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ కమిషనర్ బేషరతుగా క్షమాపణ చెప్పి విగ్రహాన్ని పునరుద్ధరించాలని తెలుగు యువత నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక రాజాగారి కోటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత నాయకులు మీడియాతో మాట్లాడారు. జగన్ ఆస్తులపై సిబిఐ దాడులను నిరసిస్తూ ఆదివారం 12 గంటల నిరాహార దీక్ష చేపడుతున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. వైఎస్ జగన్ అభిమానులు అధిక సంఖ్యలో నిరాహార దీక్షలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. పల్నాడు రోడ్డులోని డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి ఆసుపత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మంచినీటి కనెక్షన్ కోసం స్థానిక షాలింనగర్ నివాసితులు నర్సరావుపేట మున్సిపల్ అధికారులను సంప్రదించగా ఆ ప్రాంతం మున్సిపాలిటీ పరిధిలోకి రాదని చెప్పడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారనే అంశాన్ని సుమోటోగా స్వీకరించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. ఈ సమస్యపై సెప్టెంబర్ 20వ తేదీ నాటికి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కాకుమాను పెదపేరు రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్ చూద్దాం. దంత వైద్య రంగంలో పట్టణంలోనే ప్రథమ మరియు ఏకైక ఎండోడాంటిస్ట్. వెల్కమ్ బ్యాక్. సాక్షర భారతి కార్యక్రమంలో భాగంగా రొంపిచెర్ల మండలంలో వయోజనులకు ప్రాథమిక స్థాయి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 27 కేంద్రాలలో 270 మంది హాజరయ్యారు.
రొంపిచెర్లలోని పంచాయతీ కార్యక్రమంలో వయోజనులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. రైతుల ఆందోళనలతో అధికారులు దిగివచ్చారు. డిసెంబర్లో కురిసిన వర్షాలకు ప్రభుత్వం ప్రకటించిన ఇన్పుట్ సబ్సిడీని వడ్లముడివారిపాలెంలో అధికారులు రైతులకు అందజేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఇన్పుట్ సబ్సిడీని పంపిణీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సిమెంట్ రోడ్డు నిర్మించి డ్రైన్లు ఏర్పాటు చేయకపోవడంతో సంతగుడిపాడు వాసులు ఇబ్బందులు పడుతున్నారు. దీనివలన పలు ప్రమాదాలు జరగడంతో పాటు రోడ్డు కూడా దెబ్బతింటుందని గ్రామస్తులు తెలుపుతున్నారు. సంతగుడిపాడులో లక్షల రూపాయలు వెచ్చించి లింగంగుంట్ల గ్రామ పంచాయతీ పాలకవర్గం చివరి సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా వార్డు సభ్యులను, ఉప సర్పంచ్ను గ్రామ మాజీ సర్పంచ్ పొన్నపాటి ఈశ్వర్రెడ్డి సన్మానించారు. లింగంగుంట్లలోని కమ్యూనిటీ హాల్లో గ్రామ వార్డు సభ్యులు, ఉప సర్పంచ్కు సన్మాన కార్యక్రమం జరిగింది. సైన్స్ ఉపాధ్యాయుడు వెంకటరమణ మృతికి సంతాపంగా దూర విద్యా శిక్షణ తరగతులను ఉపాధ్యాయులు బాయ్కాట్ చేశారు. అధికారులు ఒత్తిడి కారణంగానే తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఫిరంగిపురం మండలం అల్లంవారిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ సైన్స్ టీచర్ వెంకటరమణ గుండెపోటుతో శుక్రవారం మృతి చెందాడు. ఫిరంగిపురం మండలం అల్లంవారిపాలెం జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు వెంకటరమణ మృతికి సంతాపంగా రొంపిచెర్ల మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. రొంపిచెర్ల, సంతగుడిపాడు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు విధులను బహిష్కరించారు. ప్రభుత్వ అధికారులు ఉపాధ్యాయులపై చేస్తున్న మానసిక ఒత్తిడిని తగ్గించాలన్నారు. భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన బ్రహ్మ సమాజం స్థాపించబడిన రోజు ఆగస్టు 20. ప్రముఖ సంఘ సంస్కర్తగా ప్రజల మన్ననలు పొందిన రాజా రామ్మోహన్ రాయ్ 1828 ఆగస్టు 20వ తేదీన బ్రహ్మ సమాజం స్థాపించి భారతీయుల ఆధ్యాత్మిక, ధార్మిక విజ్ఞానాన్ని, మహోన్నత సంస్కృతిని ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు. 1772 మే 22వ తేదీన జన్మించిన రాజా రామ్మోహన్ రాయ్ సంస్కృత, ఆంగ్ల, అరబ్బీ, పారసిక, బెంగాలీ, హిబ్రూ భాషలలో గొప్ప పండితునిగా పేరు పొందాడు. మంచినీటి సరఫరా పైప్లైన్ల మరమ్మతుల కారణంగా ఈ నెల 22వ తేదీ సాయంత్రం, 23వ తేదీ మంగళవారం ఉదయం నరసరావుపేట పట్టణంలో మంచినీటి సరఫరా ఉండదని మున్సిపల్ కమిషనర్ శనివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. మరలా 23వ తేదీ మంగళవారం సాయంత్రం యథావిధిగా మంచినీటి సరఫరా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. పై తేదీలలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని సహకరించాలని కోరారు. స్థానిక ప్రకాష్ నగర్లోని శ్రీ సాయి క్షేత్రంలో ఈ నెల 21వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరగనున్నట్టు ఆలయ అర్చకులు కృష్ణమాచార్యులు శనివారం తెలిపారు. సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలో పాదయాత్ర జరగనున్నట్టు కన్వీనర్ జీవి రఘురాం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20, 21వ తేదీలలో అభ్యాస వర్గ నిర్వహించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. సమాజంలో సామరస్య భావన పెంపొందించడానికి చేపట్టిన ఈ పాదయాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఏకే న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.